నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్, మనకి ఇంకొక 3 నెలల్లో మన ఏపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్లో జరగచ్చని నేను అదే ఇంకొక 3-4 అదే మనకి మార్చిలో మనకి ఎలక్షన్స్ కూడా రావచ్చు. ఏప్రిల్లో ఎలక్షన్స్, ఫిబ్రవరిలో రావచ్చు. ఫిబ్రవరిలో రావచ్చు అనుకుంటున్నాను. అయితే రోజు రోజుకి మన ఏపీ రాజకీయాలు చాలా అంటే రోజు రోజుకి మన రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అవును, మారడం వల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో కూడా చేరబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి, ఊహాగానాలు వస్తున్నాయి. ఊహాగానాలే కాదు, నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2వ తారీఖున కన్ఫర్మ్ అవుతుంది. మనం వీడియో చేసే సమయానికి ఇంకా అధికారిక సమాచారం అందలేదు, కానీ ఖచ్చితంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా రావచ్చు, లేదా స్టార్ క్యాంపెయినర్గా ఏఐసీలో ఉండి ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా కూడా రావచ్చు. దాంతోపాటు కొత్తగా పార్టీ వచ్చింది సార్, జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి. అది మన తెలంగాణలో కూడా పోటీ చేసింది ఆ పార్టీ. ఇప్పుడు అదే పార్టీ మన ఏపీలో కూడా ప్రవేశించింది. అయితే ఆ పార్టీ వల్ల జనసేనకి ఏమైనా నష్టం కలిగి ఉందా? అలాగే జనసేన టీడీపీ కూడా పొత్తు కుదిరింది. కుదరడం వల్ల కాంగ్రెస్ లో కూడా చెరువులో చేరబోతుంది. కాంగ్రెస్ లో చెరువులో చేరబడటం వల్ల కాంగ్రెస్ వల్ల జనసేన టీడీపీకి ఏమైనా నష్టం కలుగుతుందా? ఓవరాల్ గా మీ యొక్క, అంటే మీరు 30 సంవత్సరాలు జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు మొత్తం వీటిపైన? అంటే 30 సంవత్సరాల జర్నలిజానికి విశ్లేషణకి మనం ముడిపెట్టలేము. ఎవరైనా ఈరోజు విశ్లేషణ చేయొచ్చు. ఒకప్పుడైతే విశ్లేషణ చేయాలంటే అనుభవం అనేది పనికొచ్చేది. కానీ ఈరోజు అనుభవం కన్నా గూగుల్ ఎప్పుడైతే వచ్చేసిందో, గూగుల్లో మనం సెర్చ్ చేసుకొని చెప్పేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి సమాచారం చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్ర రాజకీయాలు లాస్ట్ 2019 ఎలక్షన్స్ లాగా లేదు. చాలా పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిస్థితులకి ముందు జాతీయ జనసేన నుంచి మొదలు పెడతాను. జాతీయ జనసేన ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒకే సిమిలారిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎలాగంటే జాతీయ జనసేన గుర్తు బకెట్ గుర్తు. ఆ బకెట్ గుర్తు కనుక మనం ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళినప్పుడు బ్యాలెట్ పేపర్ ఇప్పుడు లేదు కదా, అంతా కూడా దీని మీదే మిషన్ మీదే రన్ అవుతుంది. అక్కడ ఎలా అనిపిస్తుందంటే బకెట్ గుర్తు, ఇప్పుడు గాజు గ్లాస్ ఏమో పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు, రెండు ఒకేలా కనపడతాయి. కొంచెం వయసులో పెద్దవాళ్ళు, చదువుకొని వాళ్ళు, వీళ్ళు ఏంటంటే గబుక్కన పొరపాటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి కనిచూపు సరిగా లేని వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, తర్వాత చదువు సరిగా లేని వాళ్ళు, వీళ్ళు ఏంటంటే గబుక్కన అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడేమో జనసేన, అక్కడేమో జాతీయ జనసేన. దానివల్ల ఎంతో కొంత ఖచ్చితంగా కొంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వచ్చారా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. కానీ అది ఈరోజు ఎలక్షన్స్లో ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. అది మనం వాళ్ళని విమర్శించడం, వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతోనే పార్టీ పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా సేవ చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా సింబల్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పొరపాటు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇంకో విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా కానీ పవన్ కళ్యాణ్ అనే పేరుతో అతని పేరు కూడా కే పవన్ కళ్యాణ్. ఇక్కడ వచ్చేప్పటికి జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా కే పవన్ కళ్యాణ్. అది కొనిదెల పవన్ కళ్యాణ్. అతని ఇంటి పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అతని ఇంటి పేరు కూడా కే మీదే వస్తుంది, విన్నాను. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనేటప్పుడు కూడా మరి అది కూడా కన్ఫ్యూజనే. అది యాక్చువల్గా నాగేశ్వరరావు ఆయన ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తెలంగాణలో. జాతీయ పార్టీగా దీన్ని చేసి ఇక్కడ కూడా పోటీ చేయడం జరుగుతుంది. మరి ఎవరు అయితే ఇది ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి పార్టీ పెట్టి ఒకే ఇదిలో తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళి ఇది తేవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒక సామాన్య వ్యక్తి ఎవరు కూడా చేయలేరు. కానీ ఏదో బలమైనటువంటి శక్తులు వెనకాలండి జనసేనని దెబ్బతీసేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించారా అని కొంతమంది
ప్రశ్నలు లేవదీస్తున్నారు. రాజకీయంగా విశ్లేషకులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఈ విశ్లేషణను ముందుకు తీసుకొస్తున్నారు. బట్ అది అథెంటిక్గా ఏది తెలియనప్పుడు మనం ఇది అని మనం చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, జనసేనని ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి మాత్రం ఖచ్చితమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఏదైతే ఉందో అధికారంలో కనుక రాకపోతే ఖచ్చితంగా వీళ్ళ ఓటు బ్యాంకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండదు. ఎందుకంటే బీజేపీ జనసేన కనుక దెబ్బతిన్నట్టయితే కాదు, టీడీపీ జనసేన దెబ్బతిన్నట్టయితే ఎక్కువ టీడీపీకి ఎక్కువ లాస్ అవుతుంది. టీడీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా టీడీపీకి నెక్స్ట్ ఎలక్షన్స్కి చాలా కోలుకునే దెబ్బ కలుగుతుంది. ఇంకా జనసేన ఈసారి కనుక ఏమాత్రం ప్రభావం చూపించకపోతే ఇంకా పార్టీని నడపడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ తన ఇండివిజువల్గా పార్టీని నడపడం చాలా కష్టం. పార్టీలో కూడా ఈసారి ఎవరో కూడా ఎక్కువ మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన పార్టీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక వైఎస్ఆర్సీపీ కనుక ఈ ఎలక్షన్స్లో కనుక ఓడిపోయినట్టయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఈసారి 2029 ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇప్పటికే ఆ మార్పులు చెరుపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా ఒక క్వశ్చన్ అడగటం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి షర్మిల స్టార్ క్యాంపెయినర్గా వస్తారని చెప్పి ఇప్పటికే అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లో కూడా ఊహాగానాలు రాస్తున్నాయి. ఊహాగానం కాదు, చాలా వరకు నిజమని కూడా అంటున్నారు. మనం ఈ వీడియో చేసే సమయానికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ షర్మిల కనుక ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా వచ్చినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు స్థాపించింది అందులోంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచే. జగన్మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు ఆయన. తర్వాత షర్మిల కూడా కాంగ్రెస్లో ఆ రోజు సోనియా గాంధీతో విభేదించి ఓదార్పు యాత్ర వద్దంటే ఆయనతో పాటు బయటకు వచ్చారు. సో నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ధర్మాన ప్రసాదరావు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత రోజా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరి పేర్లు తీసుకున్నా కూడా అంబటి రాంబాబు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీకి ఒక బలమైనటువంటి స్టార్ క్యాంపెయినర్ వచ్చినప్పుడు చాలామంది టికెట్లు రాని వాళ్ళు ఎక్కడ ముఖ్యంగా తెలుగుదేశంలో వాళ్ళు కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరి ఇప్పుడు కనుక ఒక 40-50 మందికి టికెట్లు ఇవ్వరని చెప్పి గట్టిగా వాగ్దానం అనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా షర్మిల వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను షర్మిల వైపే వెళ్తాను, ఆవిడ అడుగుజాడుల్లోనే నడుస్తాను, కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని ఆయన అంటున్నారు. ఆయన అంటమే కాదు, వాళ్ళ మధ్య కూడా ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఆవిడ కాంగ్రెస్లో చేరినట్టయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా గట్టి వ్యక్తులు ఉన్నారు. జేడీ శీలం చాలా గట్టి వ్యక్తి, తర్వాత పల్లం రాజు కాకినాడ ఆయన కూడా బలమైనటువంటి వ్యక్తి, రఘువీరారెడ్డి ఆయన కూడా చాలా బలంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఏంటంటే సరైనటువంటి నాయకత్వం లేక ఈరోజు వాళ్ళు పోటీ చేసే ఆర్థిక స్తోమతలు ఇవన్నీ లేక మన 2019 ఎలక్షన్స్లో చాలా బలహీనంగా కనిపించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటికీ కూడా అది 1% ఓట్ బ్యాంక్ దాకా వచ్చింది. ఇప్పుడు ప్రధానమైన మార్పు ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతవరకు తెలంగాణలో బీజేపీ గొప్పగా పోటీ ఇచ్చింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ముందుకొచ్చి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న అతని నాయకత్వంలో అన్ని చోట్ల కూడా బలమైనటువంటి పోటీ ఇచ్చి ఈరోజు తెలంగాణలో 64 సీట్లతో ఒకటి సిపిఎం మద్దతుతో 65 సీట్లకు ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఏంటి, వెంటనే ఊపు ఎక్కడొచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటంటే మనకు అందిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గట్టి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎలాగా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తాడు ఆయన,
రాజకీయంగా సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో టికెట్ రాలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 5 years వాళ్ళు ఏమవ్వాలి? నిరుద్యోగులుగా ఉండిపోవాలి, అంటే రాజకీయ నిరుద్యోగులుగా ఉండిపోవాలి. 5 సంవత్సరాలు యాక్టివిటీ లేకుండా కనుక ఉండిపోతే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వైపు రావడానికి ఇష్టపడరు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయదు. జనసేనలోకి రాలేరు, బీజేపీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు బద్ద శత్రువు టీడీపీ కాంగ్రెస్కి. 83 నుంచి కనుక చూసుకుంటే టీడీపీలోకి వెళ్ళలేరు. మరి ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇప్పుడు ఫండ్స్ వస్తాయి, కర్ణాటక నుంచి ఫండ్స్ వస్తాయి. కాంగ్రెస్ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సపోర్టింగ్గా ఉంటాడు. ఇప్పుడు చాలామంది తెలంగాణలో కొండా సురేఖ, కొండా మురళి, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారని కూడా టాక్ అనిపిస్తుంది. సో షమ్మిలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇమేజ్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మాయి, తను పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తొలినాళ్ళలో ఆవిడ ఇక్కడ ఒంటి చేత్తో గెలిపించింది. అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు ఆయన. తర్వాత ఆవిడకి పార్టీ క్యాడర్ అంతా బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానంతో ఆవిడ వెంట నడిచే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్, అతనికి స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడుందంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. అతను బాగా ప్రభావితం చేయగలడు. లాస్ట్ టైము వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో మంచి మెజారిటీ రావడానికి, క్రిస్టియన్ ఓట్స్ని రాబట్టడానికి కూడా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ చాలా విశేషమైన కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఆ ఓటు బ్యాంకు, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు ఇటు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఎక్కడ బ్రాహ్మిన్స్ నుంచి కానీ, ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కానీ, బీసీ నుంచి కానీ, ఎస్సీ కానీ, ఎస్టీలు కానీ కొంతమంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు చిక్కు చెదరలా. కానీ మొన్న 2014లోనూ 2019లోనూ వాళ్ళకి చెదిరింది. ఇప్పుడు ఎందుకని దెబ్బతింది కాంగ్రెస్ పార్టీ? నేను రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అందులోంచి బయటకు వచ్చేయటం, అందులో ఈవిడ కూడా ఉన్నారు, షమ్మిలు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు షమ్మిలు కనుక వచ్చినట్టయితే రాయలసీమలో చాలామంది రెడ్డి కమ్యూనిటీ లేకపోతే క్రిస్టియన్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా వీళ్ళు వెంట నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళు ఏం కూడా ఏంటంటే ఈ 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నమ్మకం వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి గట్టి పోటీ అయితే ఇస్తారు. ఇప్పుడు లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 1% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆవిడ కడప నుంచి పోటీ చేస్తాననే వార్తలు వినపడుతున్నాయి, కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలు వినపడుతున్నాయి. అలాగే 175 నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలుపుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ఓట్ బ్యాంక్ ఎవరిని చేరుస్తుంది? ఇప్పుడు ఈ పెరిగిన ఒకవేళ రేపు ఓట్ బ్యాంకు ఓటింగ్ జరిగింది, అదో ఒక 5-6% ఓటింగ్ వెళ్ళింది అనుకుందాం. ఆ ఓట్ బ్యాంక్ ఎవరిని చేరుస్తుంది? ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఉండేటువంటి ఓట్లను చేర్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓట్లని ఈవిడ చేర్చడం కష్టం జనసేన పొత్తులో. ఎందుకంటే ఈవిడకున్న ఓట్ బ్యాంకే జనరల్గా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అని కన్వర్ట్ అయింది. వాళ్ళు చీలిస్తే ఒక 5-6% కనుక చేర్చగలిగితే ఎన్ని కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది కలుగుతుంది అన్న దాని మీదే ఇప్పుడు రాబోయేటువంటి ముఖ చిత్రం ఉండబోతోంది. అందుకనే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే రేపు ఈ రసవత్తరమైన పోటీ జరగబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది. అందుకనే మరి ఈ పరిణామాలు ముందు ముందు ఏ విధంగా ఉండబోతోంది, నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి 1980 ఎలక్షన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇదంతా నేను చూస్తూ వచ్చాను. కానీ ఇలాంటి పోటీ అయితే నేను ఎప్పుడు చూడలా. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా టర్న్ అవుతుందో తెలియటల్లా. తెలుగుదేశం జనసేన పొత్తు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి బీజేపీ అయితే కేవలం 0.85%తో అది ఉంది. మరి బీజేపీ ఒకవేళ టీడీపీ జనసేన కలిసి 3 కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే బీజేపీ ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా, అయితే కాంగ్రెస్ టీడీపీ జనసేన కమ్యూనిస్టు పార్టీలు ఏమైనా లాస్ట్ మినిట్లో ఒప్పందం ఏమైనా కుదుర్చుకొని పోటీ చేస్తారా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కమ్యూనిస్టులు కనుక కలిస్తే
అప్పుడు మహాకూటమి కింద ఏర్పడుతుంది. అంటే ఇంకా అవకాశాలే, నేనేమి ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఒక అవకాశం ఉంది. అప్పుడు కొంచెం టఫ్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కూటమికి ఎక్కువ ఓట్ పర్సంటేజ్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా షర్మిలకి మెయిన్ ఆకర్షణ అనేది ఎక్కువ. అంటే ఆవిడ ప్రసంగాలు కానీ ఆవిడ మాటల తీరు కానీ అందరినీ ఆకర్షించుకునేటువంటి తీరులో ఉంటుంది, అది మాత్రం నో డౌట్. కాకపోతే ఆవిడ తెలంగాణలో ఏంటంటే కొంచెం పరుష పదజాలం ఉపయోగించడం, తెచ్చడం ఇలాంటివన్నీ జరిగాయి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలుగా ఆవిడ ఇంకా కొంచెం హుందాతనంగా వెళ్ళినట్టయితే మరి ఎంతవరకు ఆవిడ ఏమన్నారు, అన్నం వదిలిన బాణం అన్నారు. ఇప్పుడు అన్నం మీదకే దూసుకొస్తున్న బాణంగా మరి ఆవిడ తయారయ్యారు. మరి చూడాలి అన్న చెల్లెల మధ్య ఈ పోరాటం ఏ విధంగా ఉంటే. నేనైతే ఇప్పుడు ఇంతవరకు ఏ దేశ చరిత్ర ఎప్పుడు చూసిన రాజకీయాల్లో అన్నా చెల్లెల మధ్య పోరాటాన్ని నేను చూడలా, అసలు ఎప్పుడు అనుకోలేదు కూడా. షర్మిల ఆంధ్రప్రదేశ్ వస్తారు, ఇక్కడ పోటీ చేస్తారని అయితే నేను అనుకోలే. కానీ ఇప్పటికీ కూడా మరి ఆవిడ రాకపోవచ్చు కూడా, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పోటీ అన్నా చెల్లెల మధ్య జరుగుతుంది. అంత పోటీ ఎలా ఉంటుందంటే ఈ రాజకీయ చరిత్రలోనే కనీ విని ఎదుగునటువంటి ఇది. ఈ పోటీల్లో అన్న గెలుస్తారా, చెల్లి గెలుస్తారా, లేదా మధ్యంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన కలుస్తుందా? రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలం అంతా కూడా ఈ చర్చలు ఎక్కువగా జరుగుతాయి. చూద్దాం, మనం కూడా ప్రేక్షకులు మాత్రమే, మనమేమి జడ్జి చేయలేం. ఇది జరుగుతుంది ఇది జరగదని చెప్పడానికి మనమేమి ఇది కాదు, మనం అందరితో పాటు వాళ్ళమే, మనం కూడా వేచి చూద్దాం. మహేష్ ఓకే థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు.